ఆరు ముక్కల లంగా కటింగ్ ఈ వీడియోలో చూద్దాము. మనకి దీనికి కావాల్సింది 2 మీటర్స్ క్లాత్ అనమాట, సరిపోతుంది. ఫోల్డింగ్ మన సైడ్ వేసుకొని ఓపెనింగ్స్ ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వస్తాయి. దీంట్లో 6 ముక్కలు వస్తాయి అనమాట కటింగ్కి. పై వైపున మనకి ఫోల్డింగ్ ఉంటుంది, అక్కడేమో 4 ఇంచులు పెట్టేసి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఎందుకంటే పట్టీ కోసం అన్నమాట. వీళ్ళకైతే నడుము కొలత 40 ఉంది. 40ని 8 ఇంచులు 8 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. దాంట్లో 5 ఇంచులు వస్తుంది. దానికి 1.5 ఇంచు అయితే కలుపుకొని ఖర్చుల కోసం పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పై వైపు దానికి ఆపోజిట్ కింద వైపు మార్క్ చేసుకొని 6.5ని దాని నుంచి దీనికి మార్క్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఒక లైన్ వస్తుంది, కొంచెం క్రాస్గా వస్తుంది లేండి. అప్పుడు దీన్నే క్రాస్ కటింగ్ లంగా అంటారు, శారీ పెట్టికోట్ అని కూడా అంటారు. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. క్రాస్గా కూడా వస్తుంది, మీకు చూపిస్తాను ఎలాగొచ్చిందనో అది. చూడండి ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్నది ఏంటంటే పెద్ద క్లాత్ వస్తుంది అనమాట, వెడల్పు ఎక్కువ వస్తుంది. దానికి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న పీస్ అయితే వస్తాయి. క్రాస్గా ఉన్నది క్రాస్గా వేసుకోవాలి. కోరాస్ ఉన్నది ఏంటంటే సైడ్ జాయింట్కి వెళ్ళిపోయింది అనమాట. క్రాస్కి క్రాసే జాయింట్ వేసుకోవాలి. పైన కట్ చేసుకున్న పీస్లో మనకి నడుం పట్టీ వస్తుంది, అదేవిధంగా దానికి నాడా కూడా వచ్చేసిద్ది. చూడండి పట్టీ ఎలాగ వేయాలో చూపిస్తాను ఇప్పుడు. పైన కొంచెం ఈ కింద కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే పట్టీ వేసుకోవాలి. 2 వెడల్పు వస్తుంది, 1.5 ఇంచ్ అనమాట.